6 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రోహితరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ అల్వాల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని డివిజన్ల కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా కార్యకర్తలు ఇక్కడ రోహితరావు గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. భవిష్యత్తులో ప్రస్తుతం 2 సంవత్సరాల వ్యవధిలోనే రోహితరావు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ పోతున్నాడు. రాబోయే రోజుల్లో భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి తప్పకుండా భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి ఎదిగి ప్రస్తుతం ఎమ్మెల్యేగానే ఉన్నాడు. రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా ఎదిగి మెదక్ పట్టణ వాసులకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా ఆయన తన యొక్క సేవలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఆయనకు భగవంతుడు తప్పకుండా ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు, డైనమిక్ లీడర్, మన రాష్ట్ర నాయకులు డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు గారి కుమారుడు మైనంపల్లి రోహిత్ రావు మా మెదక్ ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా అల్వాల్ సర్కిల్ నుంచి ఇవాళ సుభాష్ నగర్ ఉజ్జయిని మాంకాళి టెంపుల్ స్కూల్ దగ్గర ప్రోగ్రాం కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారు, మరి డివిజన్ ప్రెసిడెంట్లు సురేంద్రన్న గారు, భాస్కర్ గారు, ఉదయ్ గారు, మరియు స్థానిక నాయకులు డివిజన్లో ఉన్న 3 డివిజన్ల నాయకులు కూడా ఇచ్చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం స్కూల్ పిల్లలతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం, మళ్ళీ స్వీట్లు పంచుకోవడం జరిగింది. మరి రోహిత్ గారు మైనంపల్లి బ్రాండ్, మైనంపల్లి అంటేనే పెద్ద బ్రాండ్. మరి అట్లాంటి పులి కడుపులో పులి పుడుతుంది కాబట్టి నాయకుడు మంచి ఇంకా పేరు తెచ్చుకోవాలి, మంచి ఇంకా మంత్రి పదవులు చేపట్టాలి, ఇంకా మంచి పోస్టులు చేపట్టాలని మరి భగవంతుని కోరుకుంటూ నిండు నిరులు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా తండ్రికి మించిన తనయుడిగా ఎదుగుతున్నాడు కాబట్టి ప్రజా సమస్యలన్నీ మరి ఆయన దగ్గర పోయి బస్తీ తిరుగుకుంటూ సమస్యలు తెలుసుకొని కూడా వాళ్ళకు పరిష్కారం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని తండ్రిని మించిన తనయుడిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు కాబట్టి మరి ఇంకా రేపు రాబోయే రోజులలో మరి మంత్రిగా చూడాలని ఆయనకు. రోహిత్ అన్నకి హ్యాపీ బర్త్డే అన్న, మీ ఫ్యూచర్లో ఇంకా పైకి ఎదగాలని మా అందరికీ ఒక కోరిక. ఈ రాత్రి పగలు నాకు తెలుసు ఈ ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత కష్టపడాలా. మన అశోక్ అన్న ఆధారంలో, కృష్ణగౌడ్ ఆధారంలో, ఇంకా మన భాస్కర్ గారు డివిజన్ ప్రెసిడెంట్ అందరు ఈ యొక్క గ్రాండ్ సక్సెస్ ప్రోగ్రామ్ చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ. మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, మన సీనియర్ నాయకులు అందరూ తరపు నుంచి రోహిత్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇందాక అందరు పెద్దలు చెప్పిండ్రు, నిధుల గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. చిన్న తననే అన్నీ బాగా చేస్తున్నాడు. నిండు 100 ఏండ్లు ఉండి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా అందరి తరపు నుంచి ఆయనకు హ్యాపీ బర్త్డే చెప్పి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రోహితరావు గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్స్లో 33, 34 వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దానికి మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. అంతేకాకుండా రోహితరావు గారు చిన్న వయసులోనే ఎమ్మెల్యే పదవిని చేపట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేస్తున్నారు. దానికి మేమందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు మా డివిజన్ సభ్యులందరి తరపున తెలియజేస్తున్నాను.